ఆంధ్ర 420గా ప్రపంచవ్యాప్తంగా నికృష్టమైనటువంటి పేరొందినటువంటి జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కడి జీవితం కటకటాలు పాలవటమే కాదు, ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలకు కూడా భరోసా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాలు ఏ క్షణమైనా పోతాయనేటువంటి ఆందోళనలో ఉన్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎందుకు ప్రాణభయంతో ఉన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 అధికారం అంటే తనకు అధికారం రాకముందే తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఏ హోదాలో లేనప్పుడు 2004 నుంచి 2009 వరకు తాను చేసినటువంటి తప్పుడు పనులకి ఎంతమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయో, బలయ్యాయో, జైలు పాలయ్యారో, జగన్మోహన్ రెడ్డి ఎన్ని హత్యల వెనక ఉన్నాడనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీళ్ళందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసి ఉండాలి. ఇటువంటి 420తో ప్రయాణం చేస్తే ఏ రోజుకైనా మన ప్రాణాల మీదకి వస్తుందే, మన జీవితాల మీదకి వస్తుందే, మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందే, మనం కోర్టు బోనులో నిలబడాల్సి వస్తుందే అని ఆ రోజే ఆలోచించుకొని ఉండాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసి ఎవడన్నా జైలు పాలైతే, ఎవడన్నా కోర్టుకు తిరగాల్సి వస్తే వాడి మీద సానుభూతి రావట్లా. ఎందుకంటే మీకు ముందే తెలుసు కదా ఈ 420తో ప్రయాణం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు అటువంటి పరిస్థితినే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, స్నేహితుడిగా పేరొందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఇంతకీ ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే రాజ్ కేసిరెడ్డి. ఇన్నాళ్ళు కసిరెడ్డి అనుకున్నారు, వాస్తవంగా కేసిరెడ్డి అంట. సరే కేసిరెడ్డి అయినా కసిరెడ్డి అయినా ఎవరైనా సరే అతని పేరు రాజశేఖర్ రెడ్డి. ఎవరయ్యా అంటే మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి కూడా స్నేహితుడు. వైసీపీ ప్రభుత్వంలో ఒక సలహాదారుగా ఉన్నాడు. కానీ అతని పేరు ఆ సలహాదారుడిగా ఎప్పుడు ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా ఎప్పుడు బయటికి రాలా. వచ్చిందల్లా ఈ రాష్ట్ర ప్రజల సంపదని, వేల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి, అంటే చీప్ లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి, విషపూరితమైనటువంటి హానికరమైనటువంటి మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి దాని మీద సొమ్ము చేసుకున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సిట్ కస్టడీకి తీసుకుంది. ఈ కేసు విచారణ చాలా సీరియస్గా, లోతుగా జరుగుతోంది. ఇందులో భాగంగా రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యక్తి పేరు చెప్పేటువంటి ధైర్యం నాకు లేదు. ఆ పేరు చెబితే నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఆ పేరే చెప్పడానికి వణికిపోతున్నాడు. ఇంకెవడుంటాడయ్యా? జగన్మోహన్ రెడ్డి కదా దాని వెనుకున్నటువంటి అంతిమమైనటువంటి లబ్ధిదారు. జగన్మోహన్ రెడ్డి కదా దాన్ని బంగారం రూపంలో మార్చుకుంది, బెంగళూరులో రియల్ ఎస్టేట్ రూపంలో మార్చుకుంది, ఆ డబ్బును దుబాయ్కి పంపించుకుంది, అక్కడి నుంచి యూకేలో ఉన్నటువంటి కేమన్ ఐలాండ్స్కి పంపించుకుంది జగన్మోహన్ రెడ్డే కదా. ఆ పేరు చెప్పాలంటే ఇన్నాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి భయంతో వణికిపోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగిన వాళ్ళని సొంత బాబాయిని అత్యంత కర్కశంగా గొడ్డలితో నరికి 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 3 సార్లు చెప్పానా, 7 సార్లు నరికారంట, నరికి 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 చంపినటువంటి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, రాజకీయ అవసరాల కోసమో, ఆధిపత్యం కోసమో, అధికారం కోసమో జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరమైనటువంటి వ్యక్తిని సమర్థించేటువంటి వాళ్ళందరినీ ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. జగన్తో ప్రయాణం చేసినటువంటి వాళ్ళ బతుకులన్నీ ఎక్కడున్నాయి ఇవాళ? విజయసాయి రెడ్డి బతుకేంటి? ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బతుకుతున్నాడు, ఎప్పుడు లేపేస్తారా అని. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు జైలుకు పోతామనుకుంటున్నారు? వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు ఎప్పుడు వస్తారా అనుకుంటున్నాడు. కొడాలి నాని ఎప్పుడు లోపలికి పోతాడా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపలికి పోయి బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు. అనేక మంది ఆల్రెడీ జైళ్ళల్లో ఉన్నారు. అనేక మంది జైళ్ళకు పోబోయేటువంటి క్యూలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక నాయకుడితో పనిచేసినందుకు ఇంతమంది బతుకులు ఛిద్రమవుతున్నాయంటే మీకు అర్థం కావట్లేదా? ఇతను ఎంతటి తప్పుడు పనులు చేశాడో, ఎంతటి అరాచకాలు చేశాడో, ఎంతటి అవినీతి చేశాడో, ఎంతటి దుర్మార్గాలు చేశాడో నా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇంకా దౌర్భాగ్యుడికి మొన్నటి ఎన్నికల్లో 39% ఓట్లు వచ్చాయి. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీకు మీ ఊర్లో మీకున్నటువంటి స్థానికంగా గొడవలు ఉండొచ్చు. ఒక వర్గం ఒక చోటు ఉంటే ఇంకో వర్గం ఇంకో చోటు ఉండొచ్చు. లేదంటే కులం కోసం కొన్ని అవ్వచ్చు, మతం కోసం కొన్ని అవ్వచ్చు, ప్రాంతం కోసం కొన్ని అవ్వచ్చు, మీ ఆధిపత్యం కోసం కొన్ని అవ్వచ్చు. కానీ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి లాంటి 420తో మీరు ప్రయాణం చేయొద్దు.
మీరు వేరే వర్గంలో ఉండాలనుకుంటే వేరే పార్టీలోకి పోండి. కమ్యూనిస్టులో పోతారా, కాంగ్రెస్లోకి పోతారా, బీజేపీలోకి పోతారా, జనసేనకు పోతారా, సొంత పార్టీలో పెట్టుకుంటారా, ఇండిపెండెంట్లుగానే ఉంటారా, ఏమన్నా చేయండి. కానీ చివరాఖరికి ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్తో అన్నా నడవండి. ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి తట్టు క్రూరుడైతే కాదు అని నేను ఘనంగా చెప్పగలను. అందుకనే నేను అంటున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు. ఆ దిశగా రాష్ట్ర ప్రజలు 2029 ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి.